బాగుందనా? నిజం బాగుంది. ఈరోజు నేను చెప్పినట్టు ఈ రెసిపీ ట్రై చేయండి, మీరు కూడా నిజంగా బాగుంది అని అంటారు. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకొని వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఫ్రై చేయటం వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే వీడియో తీయటం మర్చిపోయాను. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ మిర్చి వేయాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు అక్కడ మిర్చి వేసాం. తర్వాత గరం మసాలా వేసుకోండి. తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ అందులో వేసుకొని బాగా కలుపుకోండి. చెమటలు పడుతున్నాయి గాయస్. బాగా కలుపుకున్న తర్వాత అందులోనే మీకు కావాల్సినంత ఆవకాయ వేసుకోండి. అందులోనే రైస్ వేసి బాగా కలుపుకోండి. అంతే, మన టేస్టీ ఎగ్ విత్ ఆవకాయ రైస్ రెడీ. ఇంకేముంది, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయటమే.